శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 20వ సర్గాన్ని గురించి తెలుసుకుందాం. పతివ్రతయు తపోనిష్టలో ఉన్నది, దుఃఖిత అయినటువంటి దీనురాలు అయినటువంటి సీతాదేవికి రావణాసురుడు హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనాల ద్వారా తన మనోభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఓ సుందరి సీత, నన్ను చూచి నీ వక్షస్థలాన్ని హస్తాలతో కప్పుకుంటున్నావు. నాకు భయపడి నీవు ముఖమును చాటు చేసి కొనగోరుచున్నావా ఏంటి? సర్వాంగ సుందరి, సద్గుణ సంపన్న, సకల లోకాలకు ఆహ్లాదపరచు ఓ విశాలాక్షి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఓ ప్రియురాల, నన్ను ఆదరింపము అన్నాడు. ఓ సీత, మనుష్యులు కానీ కామరూపులైన రాక్షసులు కానీ ఇక్కడెవ్వరూ లేరు. నేను ఒక్కడనే ఉన్నాను. నా వలన నీకు ఏమాత్రం భయమక్కర్లేదు. ఓ భయస్వభావురాల, బలాత్కారముగా పరస్త్రీలను అపహరించుటయు పొందుటయు రాక్షసులకు అన్ని విధాలుగా కూడా స్వధర్మమే. ఇందు సందేహానికి తావే లేదు అన్నాడు. ఓ మైథిలి, అది సరే, సహజముగా నేను కామాతురుడను, మన్మధుడను. నాలో కామ వికారాలు ఎంత రెచ్చగొట్టినను నాపై ప్రేమ లేని నిన్ను తాకనే తాకను. కనుక ఓ దేవి, నీవు భయపడాల్సినటువంటి పని లేదు. నన్ను నమ్ము, మనస్ఫూర్తిగా ప్రేమింపము, శోకింపవద్దు అన్నాడు. ఒంటి జడ కలిగి ఉండుట, నేలపై పరుండుట, ఎల్లప్పుడూ ఆలోచించుచుండుట, మలిన వస్త్రాలను దాల్చుట, నిష్కారణముగా ఉపవాసాలు చేయుట, ఇవన్నీ కూడా నీకు ఏమాత్రం తగినవి కాదు. ఓ మైథిలి, నీవు నన్ను చేరి చిత్ర విచిత్రాలైనటువంటి మాలలు, చందనాలు, అగరులు, అనేక విధాలైన మేలైన వస్త్రాలు, దివ్య ఆభరణాలు, శ్రేష్టాలైన పానీయాలు, తల్పాలు మొదలైన వాటిని అన్నిటినీ కూడా పొందు. ఓ సుందరి, నీవు స్త్రీలలో రత్నం లాంటి దానివు. ఇట్లు ఉండట నీకు తగదు అన్నాడు. తనువుపై సొమ్ములను ధరించు, నన్ను పొందియు నీవు సకల భోగభాగ్యాలను అనర్హులు ఎట్టవుతావు. మనోహరమైనటువంటి నీ యవ్వనము వ్యర్థముగా గడిచిపోతున్నది. ఓ దర్శనీయ సుందరి, రూపశిల్పి అయిన బ్రహ్మ నిన్ను సృజించిన పిమ్మట తన సృష్టి రచనా కార్యమును చాలించననుకొందును. ఏలనన ఈ లోకంలో నీకు సాటిగా కాగలిగినటువంటి సౌందర్యవతి అయిన మరొకరు లేరు కదా. ఓ వైదేహి, చక్కని రూపము, నిండు యవ్వనము గల నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన పితామహుడు అయినా సరే నిన్ను విడువడు. ఓ చంద్రబింబానన, నీ అవయవ సౌందర్య సౌభాగ్యాలు తనివితీరా చూచుచున్నప్పుడు ప్రతి అవయవ లాలిత్య దర్శనమయందు నా దృష్టి అక్కడే ఆగిపోతున్నది. ఓ మైథిలి, నీవు నా దానివి కమ్ము, నేను నీకు శత్రువును కాను. నువ్వు ఆ శంకను విడువుము. నేను ఆయా దిశల నుండి పెక్కుమంది యువతి మణులను తీసుకుని వచ్చాను. వారందరిలో నువ్వే నాకు పట్టపురాణివి అవుతావు. నీకు మేలు జరుగుతుంది అని అంటున్నాడు. ఓ భయస్వభావరాల, నేను సకల లోకాలకి జయించినటువంటి సంపదలన్నీ తీసుకుని వచ్చి అవన్నీ ఇక్కడ ఉంచాను. ఈ రాజ్యమంతా నీదే, అంతెందుకు నేనే నీ వాడను. ఓ విలాసిని, ప్రసిద్ధములైనటువంటి మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలాన్ని నేను జయించి నీ కొరకై దానిని నీ తండ్రి అయినటువంటి జనక మహారాజుకి ఇచ్చివేస్తాను. ఈ లోకంలో ఎంత గాలించి చూసినా నన్ను ఎదిరించగలిగినటువంటి వాడు ఎవ్వరూ లేరు. రణరంగంలో సాటి లేని మహాపరాక్రమాన్ని గురించి నీవు తెలుసుకునే ఉంటావు. యుద్ధభూమిలో పెక్కు పర్యాయాలు నేను సురాసురులను మట్టి కరిపించాను. ఇప్పుడు నీకు నచ్చిన విధంగా అలంకరించుకొను. కాంతులను విరజిమ్ముచున్నటువంటి సొమ్ములను ధరించు. నా యందు విశ్వాసం ఉంచి ప్రీతిని కూర్చుము. నిస్సంకోచముగా నన్ను నీ సేవకునిగా భావించి ఆజ్ఞాపించు. నన్ను అనుగ్రహించి నాతో కూడి నీవు ఆనందించినతో నీతో పాటు నీ బంధువులు కూడా భోగాల్ని అనుభవిస్తారు. ఓ మంగళప్రద, ఒక్కసారి ఇటు మరలి నా ఐశ్వర్యము, తేజస్సు, కీర్తి బాగా పరిశీలించుము. ఓ సుందరి, నారచీరలను ధరించి ఉన్న రాముని వలన నీకు ఒరుగునది ఏమున్నది? రాముడు జయమును సంపదలను కోల్పోయినవాడు, పైగా అడవుల పాలైనాడు. మునివ్రతమును పాటిస్తూ నేలపై శయనిస్తున్నాడు. ఇంతకును అతడు జీవించున్నాడో లేడో? ఓ వైదేహి,
వర్షసూచకముగా కొక్కెరల గుంపులు సంచరింపగా నల్లని మేఘములు దట్టముగా ఆకాశాన్ని ఆవరించును. అందువలన రాత్రివేళ వెన్నెల కనిపించదు. అట్లే నా చెంత చేరి వెన్నెల వలె ఉన్న నిన్ను రాముడు పొందలేడు కదా, చూడను కూడా చూడలేడు. హిరణ్యకశిపుడు ఇంద్రహస్తగతమైనటువంటి తన భార్యను తిరిగి పొందగలిగాడు, కానీ నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు మరలా పొందజాలడు. అందమైనటువంటి చిరునవ్వు, చక్కని పలువరస, విశాల నేత్రాలు గల ఓ విలాసిని, భయస్వభావురాల గరుత్మంతుడు సర్పమును హరించినట్లుగా నీవు నా మనస్సును హరిస్తున్నావు. నీవు సుందరాంగి అయిన నలిగిపోయిన పట్టు వస్త్రాలను ధరించున్నావే, అలంకరించుకోవడం లేదు. అయినను నిన్ను చూసిన పిమ్మట నా సతులపై నాకే మనస్సు పోవడం లేదు. ఓ నల్లని కురులు కలిగినటువంటి సీత, ముల్లాకాల యందు సర్వశ్రేష్ఠులైన ఆ తరుణీమణులు లక్ష్మీదేవిని అప్సరసలు సేవించుతున్నట్లుగా నీకు ఊడిగములు చల్లుతారు. ఓ శుభాంగి, కుబేరును జయించి నేను తీసుకొచ్చినటువంటి రత్నాలు, ధనరాశులు, మూడులోక సంపదలను అనుభవించు నాతో కూడి హాయిగా ఉండుము. ఓ దేవి, తపస్సు, బలపరాక్రమాలు, సంపదలు, తేజస్సు, కీర్తి ప్రతిష్టలు మునగు వాటిలో ఏ విషయంలో కూడా రాముడు నాతో సమానుడు కాజాలడు. ఓ లలన, ధనరాశులను రాజ్యమును నీకు అప్పగించదను. యథేచ్ఛగా త్రాగము, విహరింపము, క్రీడింపము, భోగాలను అనుభవింపము, నాపై ప్రేమ చూపము. అంతేకాదు, నీ వలె నీ వారు కూడా హాయిగా ఆనందింపవచ్చును కదా. ఓ భయస్వభావురాల, మేలిమి బంగారు ఆభరణాలను ధరింపము. సముద్ర తీరమునందు బాగుగా పుష్పించి తుమ్మదలు వాలి ఉన్నటువంటి వృక్ష పంక్తులు గల వనములలో నాతో చేరి విహరించుము అని సీతాదేవితో రావణాసురుడు అన్నాడు. స్వస్తి.